హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మీరు చూస్తున్నది మహేశ్వరి అగ్రికల్చర్ అండ్ బ్లాగ్స్. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా. ఈరోజు అయితే ఒక ఫుల్ వీడియో అయితే చేయాలనుకుని మీ ముందుకైతే వచ్చేసిన. ఏం ఫుల్ వీడియో అంటే, చాలా రోజుల నుంచి అయితే చాలామంది నన్నైతే నాకైతే చాలా కామెంట్లు వచ్చినాయి. ఏంటి అంటే, నీకు ఎంతమంది పిల్లలు, ఆ పిల్లలు ఏ క్లాస్ చదువుతున్నారు, మళ్ళీ ఎంతమందికి సీట్ వచ్చింది, ఎంతమంది ఇంటి దగ్గర నుంచి వెళ్తారు అన్నదైతే ఆ కామెంట్లు అయితే చాలాసార్లు వచ్చినాయి. ఒక షార్ట్ వీడియో అయితే చేసిన. ఎప్పుడంటే నాకు 100K అయినప్పుడు ఒక షార్ట్ వీడియో అయితే చేసిన, ఎంతమంది పిల్లలు ఏంది అని. కానీ కొత్తగా వస్తుంటారు కదా సబ్స్క్రైబర్స్, అయితే వాళ్ళైతే అడిగినారు. అందరి కోసం అయితే ఈ ఫుల్ వీడియో అయితే చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, నాకు పిల్లలు ఎంతమంది అంటే షాక్ అవుతారు అనుకుంటా మా పిల్లలు చెప్తానైతే. కానీ నాకైతే 3 పాపలు, 1 బాబు కదా. అందరు ఏమంటారంటే, ఫస్ట్ నేను షార్ట్ వీడియో పెట్టినప్పుడు కూడా, వామ్మో నీకు 4 పిల్లలా, ఎవరన్నా అడిగినా కానీ నీకు 4 పిల్లలా, వామ్మో 2 పిల్లల్ని సాధడమే ఈ జనరేషన్లో చాలా కష్టంగా ఉంది అక్క, అసలు 4 పిల్లల్ని ఎట్లా పెంచుతారు ఏంది అని అంటారు. అసలుకి నిజంగా ఆడపిల్లలు అనగానే చులకనగా చూస్తారు చాలా మంది. నాతో చాలా మంది అంటారు, వామ్మో ఎట్లా పెంచుతారు వాళ్ళని, వాళ్ళకి డ్రెస్లు ఏంది, నెత్తికి నూనె ఏంది, వాళ్ళకు అన్నీ అంటుంటారు, బట్టలు ఏంది, ఆడపిల్లలు అంటే ఊకనేనా అని. కానీ నారు పోసినోడే నీరు పోస్తాడు అన్నట్టు దేవుడు ఏదో ఒక దారి చూపిస్తూనే ఉంటాడు. ఆడపిల్లల కన్న తల్లిదండ్రులను కూడా చాలా మంది చాలా చులకనగా చేసి మాట్లాడతారు. కానీ నాతో అన్నారు, నీకు ఆడపిల్లలు, రేపు ఎవరన్నా గొడవకు పోయినప్పుడు ఎవరు వస్తారు అని. కానీ మేమైతే ఇంతవరకు ఎవరితోనైతే గొడవకి వెళ్ళాం. మాకు గొడవలు అంటేనే భయం అసలుకి. నాతో అన్నారు, అమ్మోరే ఫ్యూచర్లో గొడవలు అయితే అవుతాయి, అదే మగపిల్లగాడు ఉంటే అని అన్నారు. కానీ నాకు కొడుకులైనా ఒకటే, బిడ్డలైనా ఒకటే. ఈ జనరేషన్ బట్టి చూస్తే ఏంటంటే, కొడుకులైతే తల్లిదండ్రులు అయితే సరిగ్గా అయితే చూడట్లేదు, బిడ్డలే చూసుకుంటారు. అందుకని నాకైతే మా పిల్లలైతే నాకు చాలా సపోర్ట్ చేస్తారు. వీడియోస్ కానీ ఏది కానీ వీడియోలు చెయ్యమన్నా కానీ. మా అనిగాడు ఒకరోజు వీడియో తీయమంటే తీయడు అసలు. ఈరోజు నేను బయటికి వెళ్ళినా, ఒక వీడియో చేద్దాం రారా, వీడియో తీద్దురా అని అంటేనే రాదు. అదే ఆడపిల్లలు అయితే రా మమ్మీ అనగిన ఒక్కటే, అసలు ఒక్కసారి విలువగానే ఆ పిల్లలు అయితే వస్తారు. ఇక ఆడపిల్లలకు మగపిల్లలకు ఉన్న తేడా అది. ఆడపిల్లలు మన మాట వింటారు, మగపిల్లలు అయితే అస్సలు వినరు. ఓకే ఫ్రెండ్స్, మరి ఆడపిల్లలు ఉన్నారని ఎవరినైతే చులకన చేయొద్దు. వాళ్ళకు కూడా ఒక మంచి భవిష్యత్తు ఉంటుందని అనుకుంటా. మా పిల్లలు కూడా చదువుకొని ఒక మంచి స్థాయికి రావాలని మీ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. మళ్ళీ ఏంటంటే, పిల్లలైతే ఏ క్లాస్ అంటే, మా పెద్ద పాప అయితే 7th అయిపోయింది, 8th క్లాసు. మళ్ళీ మా రెండోగా ఆమె అయితే 6th అయిపోయింది, 7th. మూడోగా ఆమె అయితే 6th అయిపోయి 7th, 5th అయిపోయి 5th అయిపోయి 6th. మొత్తానికైతే 8th, 7th, 6th. మానిగాడైతే ఇప్పుడు 4th, 3rd అయిపోయింది. అనిగాడని మాటల్లోనే వచ్చేసింది. మానిగాడైతే చూస్తారా, మొన్నైతే కాలుకి అయితే దెబ్బ తగిలింది పాపం. నడవనికే వస్తలేదానికి, కాలుకు దెబ్బ తగిలి కాలు అది బండిలో పెట్టి కింద కూర్చోనికి రావట్లేదు. రేపు నుంచి స్కూల్ స్టార్టింగ్, ఎట్లా పోతాడో ఏమో అస్సలు అర్థం కావట్లేదు. మా పిల్లలకు ఏంటంటే, ఎవరెవరికి సీట్లు వచ్చినాయి పదే వస్తుంటుంది. ఎవరెవరికి వచ్చినాయి అంటే, మా రెండో పాపకు వచ్చింది. మళ్ళీ మా చిన్న పాపకైతే సీట్ అయితే వచ్చింది. మా చిన్నోడు అనిగాడు, మా పెద్ద పాప అయితే ఇంటికానుండే వెళ్తారు. ఇక మా పెద్ద పాపను హాస్టల్ ఉండమంటే అస్సలు ఉండలేదు. హాస్టల్లో వేస్తానైతే నేను ఉండనని తిరిగి వచ్చేసింది. ఇక మరి ఆమెను కూడా ఎందుకు బాధ పెట్టాలి. మళ్ళీ అది కాకుండా వాళ్ళ డాడీ ఎప్పుడు ఉండడు ఇంటి దగ్గర. ఇక మళ్ళా నాకు తోడుగా ఉంటుంది. నాకు ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు పని కూడా చేసి పెడుతుంది. మా ఆడపిల్లలు ఏంటంటే, ప్రతి ఒక్క పని చేస్తారు. అన్నం వండుతారు, కూర చేస్తారు, అంట్లు తోముతారు, ఊడుస్తారు, అన్నీ చేస్తారు. అసలుకి నిజంగా నా అదృష్టం అనుకోవాలి మా పిల్లలు నాకు దొరకడం అయితే.
మా పాపనైతే నేను పనికెళ్ళి ఈ మధ్యలో సర్జరీ అయిందని ఇక నేనైతే పనికి వెళ్ళడం లేదు. నేను పనికెళ్ళి వచ్చేసరికి స్కూల్కి పోయొచ్చి హోంవర్క్ చేసుకొని పని అంతా చేసి పెడుతుంది. అదే కొడుకులు అయితే చేసి పెడతారా? చేసి పెట్టారు. కాబట్టి బిడ్డలే గ్రేట్ నా వరకైతే. ఎవరైనా ఆడపిల్లల కన్న వాళ్ళైతే ఎవ్వరు బాధపడొద్దు. ఎందుకంటే వాళ్ళే చూస్తారు రేపు 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 ఇక వాళ్ళు పేర్లు కూడా ఏంటంటే ఎక్కువగా పల్లవి, నందిని అని అంటాం మేమైతే. కాదండి, పెద్ద పాప పేరైతే నందిత, రెండో పాప పేరైతే పల్లవి. ఫస్ట్ అయితే ప్రణవి అని పెట్టినాక తర్వాత పోయి చూపిస్తే మాత్రం అని అక్షరం అయితే అస్సలు పలుకొద్దని అన్నారు. ఇక అందుకనే పల్లవి. ప్రణవి అంటే మస్తు ఇష్టం ఉండే నాకు అప్పుడు. పేరు కొత్తగా వచ్చింది, చాలా తక్కువ. ఇక పల్లవిలు అంటే చాలా ఉంటాయి. ఇక ప్రణవి అని పలకొద్దు, రా అనేది రావద్దు, ఆమెకు మంచిది కాదు అని అనేసరికి పల్లవి అని పెట్టిన. ఇక మా మూడో పాప పేరు అయితే మధులత. ఎక్కువ ఎందుకంటే మధు అని అంటుంటాం కాబట్టి ఇక అట్లనే వస్తుంది నాకైతే. ఇక మా చిన్నోడి పేరు అయితే అనిరుద్. ఇంకా లాస్ట్కి వచ్చింది కదా, అనిరుద్ పేర్లు కూడా తక్కువ ఉంటాయి. వానికి ఎట్లా అనిరుద్ అని పేరు వచ్చిందంటే, మేమైతే దర్గాకి సైదుల దేవుడు, అల్లా దేవుడు అంటారు కదా, అక్కడ మొక్కితే మానిగాడైతే పుట్టిండని, అల్లా అని అక్షరం మీద వస్తుందని అనిరుద్ అని పెట్టేసినాం. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంతవరకు అయితే అర్థమైంది. ఇంకేం కామెంట్స్ వచ్చినాయి అంటే సీట్లు వచ్చినాయి కూడా చెప్పిన. సీట్లు వచ్చినాయి కానీ మరి నవోదయన, సైనిక, గురుకుల అని కూడా డౌట్ రావచ్చు. కానీ వాళ్ళకి వచ్చింది ఏంటంటే గురుకుల. మా పాపకైతే, మా పల్లవికైతే 2 సంవత్సరాల కింద వచ్చింది. ఇంకో పాపకైతే, మా మధుకైతే పోయిన సంవత్సరం వచ్చింది. అసలు మా అదృష్టం ఏంటంటే ఇద్దరికి ఒకటే హాస్టల్లో సీట్ రావడం. అది మా ఊర్లోనే. మళ్ళా నిజంగా చాలా మందికి అయితే, నేనైతే ఫస్ట్ మస్తు ఇబ్బంది పడ్డా. ఫస్ట్ పాపకి ఇక్కడనే పడ్డది అని అనేసరికి చాలా సంతోషం వేసింది. మళ్ళా మా మధులతకైతే మళ్ళీ ఎగ్జామ్ రాపించినాక ఎక్కడ పడుతుందా మళ్ళీ ఇక సండే వచ్చిందన్నా, సెకండ్ సాటర్డే వచ్చిందన్నా, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి. వాళ్ళ డాడీ ఉండడు ఇంటి దగ్గర, డ్రైవింగ్కి వెళ్తాడు కదా. ఇక మళ్ళీ సండే వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే ఆడపిల్లలు కదా, మళ్ళా జుట్టు చూడాలి, జుట్లు వేయాలి, నూనె పెట్టాలి, వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. పెద్ద ఒక 10th క్లాసు 9th అట్లయితేనేమో జుట్లు వేసుకోవడానికి వస్తుంది. చిన్నపిల్లలు కదా అని మస్తు టెన్షన్. ఎందుకంటే మా మధుకైతే అల్లనే పడ్డది సెంటరు ఎగ్జామ్ రాయడానికి. మళ్ళా అల్లనే అని చాలా భయపడేదాన్ని. కానీ అంటారు కదా పెద్దలు, నారు పోసినోడే నీరు పోస్తాడు అన్నట్టుగా మాకైతే 2 పిల్లలకైతే ఆ దారి అయితే చూపించిండు. మా పెద్ద పాపకు కూడా సీట్ వచ్చింది కానీ ఆమె ఉండమంటే అస్సలు ఉండలేదు. ఇక ఎందుకంటే మా అమ్మలా వదిలిపెట్టి అస్సలు ఉండదు. చిన్న పాపల్ని వేసిర్రు హాస్టల్లో, పెద్ద పాపని చిన్నోని ఇంటి దగ్గర ఉంచుకున్నారు అని చాలా మంది అయితే కామెంట్లు అయితే చేస్తారు. వానికి కూడా ఈసారి 4th క్లాస్ కదా, గురుకుల ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా వానికి కూడా ఈసారి అయితే పంపించాలి. ఇక ఎందుకంటే ఊక బండి మీద తిరగడం, అటు తిరగడం, ఇటు తిరగడం అయితే బాగా చేస్తుంటాడు. అందుకని ఈసారి ఎగ్జామ్ రాపించి ఖచ్చితంగా అయితే హాస్టల్కి కూడా పంపిస్తే. ఇక ఓకే ఫ్రెండ్స్, మరి అందరికైతే అర్థమైపోయి ఉంటుంది ఏంటంటే పిల్లలు ఎంతమంది, ఏ క్లాస్ చదువుతున్నారు, పిల్లల పేర్లు ఏంటి అని. ఇంకా ఇంకే కామెంట్స్ వచ్చినాయి అంటే అంతే. మాకు ఆడపిల్లలు పుట్టిన అన్న భయము లేదు. అంటే ఒకసారి భయం వేస్తుంది. ఏంటంటే చిన్నగా ఇట్లా జరుగుతున్నాయి కదా, ఇప్పుడు వైష్ణవికి ఎట్లా జరిగింది అవి ఇవి అట్లాంటి న్యూస్ వచ్చినప్పుడైతే మస్తు భయం వేస్తుంది. కానీ గుండె ధైర్యం బాగుండాలి ఆడపిల్లలు ఉన్నారంటే ఖచ్చితంగా. ఎందుకంటే మేము కూడా 3 ఆడపిల్లలమే, ఒక తమ్ముడు. కానీ ఇంతవరకు అమ్మ కష్టాలు తీరలేదు, నాన్న లేడు. ఎప్పుడైనా ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా తండ్రి అనేవాడు ఉంటే ఎంతటి కష్టాన్ని అయినా కానీ తీర్చేటోడు. కానీ మా నాన్న లేకుండా అయ్యింది మాకు.
అందుకని భయపడే వాళ్ళైనా భయపడరు. ఆడపిల్లల వాళ్ళు ఏం చేస్తారు అన్నట్టుగా చూస్తారు అన్నట్టుగాని మా తమ్ముడు అయితే మేము ఆడపిల్లలమైనా మా తమ్ముడు మాకు దొరకడం అయితే చాలా అదృష్టం అనుకోవాలి. మా నాన్న లేనందుకైనా మా తమ్ముడు మాకు ఏ కష్టం వచ్చినా ఎక్కడ సైడ్ నుంచి ఏ కష్టం వచ్చినా ముందడిగేసి మాకు ఎంత కష్టం వచ్చినా కానీ ఆ కష్టానికి తన కష్టంగా భావించి మాట్లాడి చేస్తాడు. అందుకనే ఎందుకంటే నాన్న దూరం అయిపోతాడనేను తమ్ముడిని అయితే అంత మంచి తమ్ముడిని అయితే ఇచ్చిండు. కొంతమంది అందరు చేయరు. కొంతమంది తమ్ముళ్ళు ఆడపిల్ల వచ్చి ఇంటి మీద ఉంటుంది అని అంటే చాలా భారంగా భావిస్తారు. కానీ మేము ఎప్పుడు ఇంటికి వెళ్ళినా కానీ మా నాన్న ఎట్లా చూసుకుంటాడో అంతకు ఎక్కువనే చూసుకుంటాడు, కానీ తక్కువ అయితే కాదు అసలుకి. నిజంగా మా తమ్ముడు దొరకడం మాకైతే చాలా అదృష్టం. ఓకే ఫ్రెండ్స్, మరి ఇంతవరకు ఓపికతోనే నా వీడియో చూసినందుకు ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి. అందరికైతే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా అయితే నేనైతే కోరుకుంటున్నా. ఇంతవరకు మీ సపోర్ట్ ఉన్నందుకు అందరికైతే పేరున థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, మరి